ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, విద్య, సంక్షేమం, మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం ప్రభుత్వ శాఖల్లో 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల ఉన్నత విద్యకు ఊతమిస్తూ బాపట్లలో వినికిడి లోపం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గోదావరి పుష్కరాల బందోబస్తు కోసం 50 కోట్ల నిధులకు ఆమోదం తెలిపిన కేబినెట్ రైతులకు సహకార రంగం ద్వారా ఆర్థిక మద్దతు అందించేందుకు ఏపీ మార్క్ఫెడ్కు 300 కోట్ల రుణంపై ప్రభుత్వ గ్యారంటీకి కూడా ఆమోదం తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చేనేత కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వారి వద్ద ఉన్న మగ్గాల సంఖ్యతో నిమిత్తం లేకుండా నేతన్నల సేవలో పేరిట కొత్త పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా 25,000 ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా క్రియాశీలకంగా ఉన్న చేనేత కార్మికులకి మరియు వారి వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి, అదేవిధంగా ఆర్థికంగా వారికి వెసులుబాటు కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే కెమికల్స్ వాటిని కొనుక్కోవడానికి కానివ్వండి, మరమగ్గాల రిపేర్ కానివ్వండి, ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చేనేత కార్మికుల పట్ల ఎప్పుడు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉండే వ్యక్తి. మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను. దాదాపు 93,000 మందికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా 51,952 మందికి 200 యూనిట్లు మగ్గాలకి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇవ్వటం కానివ్వండి,